మా బాబాయ్ వాళ్ళ ఇల్లు చిన్న ఫంక్షన్ ఉందంట, పద వెళ్దాం. నాకు మూడ్ లేదు, మీరు వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? కోర్తే మళ్ళీ నేనేమన్నా రొమాన్స్ చేయడానికి రమ్మంటున్నాను, మూడు లేదంటావు. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ముహూర్తానికి 3 రోజుల ముందు మూడు నెలలేసి వెళ్తావు కదా. అదే మా ఫంక్షన్కి అయితే 3 లేదు 4 లేదు అంటావు. అది కాదండి, కొంచెం హెడ్ఏక్గా ఉంది అందుకని. హెడ్ ఉన్న వాళ్ళకే హెడ్ఏక్ వచ్చేది, నీకు వచ్చే ఛాన్సే లేదు. ఎలా ఏవండి వెళ్దామా? ఏంటే కటన్ కట్ చేసి మరి కుట్టించుకున్నావా? అడిగితే డబ్బులు ఇస్తుండే కదా. ఇదేం కటన్ డ్రెస్ కాదు. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఏదో జ్యువెలరీ షాప్కి యాడ్ ఇచ్చే హీరోయిన్లా రెడీ అవుతావు. అదే మా వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా చీప్గా రెడీ చేసి వస్తావా? అయినా ఈ డ్రెస్ లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అయితే ఆ డ్రెస్ మడిచి బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని రా, అక్కడ ఫోటోలు దిగుదు కానీ. లాస్ట్ వీక్ నా దగ్గర 10,000 దొబ్బేసి ఒక చీర కొన్నావు కదా, అది వేసుకురాపా. అంటే ఇప్పుడు పట్టు చీర సమ్మర్ ఐ కాన్ తుప్పాస్ మోకం నానా.